కూతురు కులాంతర వివాహం చేసుకుంది. ఒక సంప్రదాయబద్ధంగా పెరిగిన తండ్రి తల్లి కుళ్ళిపోతారు నాకు తెలుసు. ఈ కష్టం ఎవరికైనా వస్తుంది. కానీ ఈవేళ యువతరాన్ని ఏం చేస్తారు మీరు? ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది, పోలీసులు ప్రోత్సహిస్తున్నారు, అదేదో గొప్ప విషయంగా చెబుతున్నారు. మళ్ళీ వాళ్ళెవరు అటువంటి పనులు చేయరు, మనకు చెబుతారు నీతులు. ఇటువంటిప్పుడు తల్లిదండ్రులు ఎలా ప్రవర్తించాలి? ఇద్దరు మగపిల్లలు ఉన్న తండ్రిగా చెబుతున్నాను ధైర్యంగా, మొహమాటం లేకుండా. మనం చెప్పవలసింది చెబుతాం, వినలేదు, అప్పుడు మనమే ఆలోచించుకోవాలి. రేపు నాకు వచ్చిన ఈ కష్టం నేను పడాలి, తప్పదు. ఆ అమ్మాయి రావడం వల్ల, ఆ అబ్బాయి రావడం వల్ల ఇవన్నీ దెబ్బతింటాయి నువ్వు అనుకుంటే చాలా ఖచ్చితంగా నీ దారి నువ్వు చూసుకున్నావు. ఇక మళ్ళీ నా కేసు చూడకు, మాకు మళ్ళీ రావడాలు ఫోన్లు చేయడాలు వద్దమ్మా, నా సెల్ నెంబర్ మర్చిపో, చెరిపోయి ఇక మళ్ళీ ఈ గడప తొక్కద్దు అని చెప్పి ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉండాలి. మళ్ళీ ఓ ఏడాది పోగానే కొడుకు కాకపోయినా మనవడు ఈ వద్దు, ఇంకా కొడుకు కానప్పుడు మనవడు కాడు. చెట్టుతో సంబంధం లేనప్పుడు ఆ కాయలేవి మనవి కావు, అవి కోస్తే ఊరుకోరు. ఇంత గట్టి నిర్ణయానికి గుండె రావాలి. గరికపాటి గారు, కన్న కూతురు కన్న కొడుకు జస్ట్ కులాంతర వివాహం చేసుకున్నారని వాళ్ళని ఇంటి నుండి శాశ్వతంగా వెలేయండి అని చెప్పే ఇలాంటి ఉన్మాదపు దుర్మార్గపు నీచమైన ఆలోచనలు మీకు ఎలా వస్తాయి? మీకు ఏమైనా గ్రంథాల్లో చెప్పారు ఈ విధంగా చెప్పమని? అలా ఉంటే ఆ సనాతన గ్రంథాలని తగలబెట్టేసేయండి, అవి దేశానికి ఏమాత్రం అవసరం లేదు. అలా లేవా మీరు చెప్పొద్దు. పోనీ వాళ్ళు ఏదైనా నీ కొడుకు ఏదైనా తప్పు చేసి ఏదైనా హత్యో అత్యాచారము దొంగతనము దేశద్రోహము చేస్తే వాళ్ళని ఇంటి నుండి విలేసి జైల్లో పెట్టడం న్యాయం. అలా కాకుండా వాడికి నచ్చిన అమ్మాయిని ప్రేమించి చక్కగా పెళ్లి చేసుకొని ఒక సంతోషమైనటువంటి జీవితాన్ని స్టార్ట్ చేద్దామని అనుకుంటే విలేసేదేంటి? అంటే ఈ సర్కిల్లో, ఈ కులం అనే సర్కిల్లో మీరు ఒకరిని బంధించాలని ఎలా చూస్తారు? నువ్వు ఈ కులంలో పుట్టావు, నీకు నచ్చినా నచ్చకపోయినా చచ్చినట్టు ఇక్కడ చేసుకోవాలనేది ఏంటి? ఈ ఆలోచన ఏంటి? ఏ దేశంలో లేని ఈ దుర్మార్గం మన దేశంలో ఎందుకు? చాలా తప్పండి. మరి నువ్వు బ్రాహ్మణుడి, బ్రాహ్మణ స్త్రీని పెళ్లి చేసుకున్నావు, సంతోషంగా ఉన్నావా? సుఖంగా ఉన్నావా? ఆమె ఇప్పుడు బయటకు వచ్చి నీ భార్య నీ గురించి చందాలంగా మీరే ముందు మాట్లాడతారు. ఇలాంటి ఆలోచనలో మానేసేయండి. మీరు పెద్దవాళ్ళు, గురువులు, ప్రవచనకర్తలు కాబట్టి సమాజానికి, దేశానికి ఉపయోగపడి చెప్పండి. మీ మాటలను ఎవరైనా తీసుకుని ఇన్స్పైర్ అయితే వాటి కత్తో కర్ర తీసుకొని కన్న కొడుకుని, కన్న కూతుర్ని, లేకపోతే అల్లుడిని, వాడని చంపే పరిస్థితి ఇట్లాంటి బోతల వల్లే వస్తాయి. కాబట్టి ఇది పద్ధతి కాదండి.